జేమ్స్ కెమెరాన్ అవతార్ ఫ్రాంచైజ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది విజువల్ స్పెక్టకిల్. అవతార్ అండ్ ద వే ఆఫ్ వాటర్తో పాండోరా వరల్డ్ని సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్లా క్రియేట్ చేశాడు. ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ సాగాలో థర్డ్ పార్ట్గా వచ్చింది. మరి ఈ పార్ట్లో జేమ్స్ కెమెరాన్ పాండోరాని ఎలా ఎక్స్పాండ్ చేశాడు, సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే. స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమాలో కూడా జేక్ ఫ్యామిలీ జర్నీ కంటిన్యూ అవుతుంది. పాండోరాలో వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒక పక్క హ్యూమన్స్ మళ్లీ పాండోరాని కంట్రోల్ చేయడానికి పుష్ చేస్తూ ఉంటారు. అదే టైంలో ఒక కొత్త ఫైర్ క్లాన్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ క్లాన్ బిలీవ్స్, ఐడియాలజీ అన్నీ ఇంట్రడ్యూస్ చేసి వీళ్ల వల్ల డైనమిక్స్ ఎలా మారాయి, కొత్త కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది చూపిస్తారు. పాజిటివ్స్కి వస్తే ఫస్ట్లీ విజువల్స్ అండ్ సీజీఐ. అసలు మాటల్లేవు. సినిమాకి విజువల్స్ పెంచుకుంటూ పోతున్నారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ చూస్తే అసలిది కంప్యూటర్ జనరేటెడేనా అని షాక్ అవుతాం. అసలు ఈ సినిమా బిగ్ స్క్రీన్లో చూడడం ఇట్సెల్ఫ్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వరల్డ్ బిల్డింగ్. ఆల్రెడీ మనకి తెలిసిన పాండోరానే. ప్రతిసారి ఇంకే కొత్తగా చూపిస్తారు అనుకుంటాం కానీ ప్రతిసారి సర్ప్రైజ్ చేస్తారు. ఈసారి కూడా అంతే. న్యూ క్రీచర్స్, కొత్త ల్యాండ్స్కేప్స్ అని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి కూడా చెప్పాలి. ఎస్పెషలీ ఫైర్ క్లాన్ ఇంట్రొడక్షన్ అప్పుడు జరిగే యాక్షన్ సీక్వెన్స్ అయితే టూ గుడ్. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో వచ్చే బీజిఎం కూడా టూ గుడ్ ఉంది. అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్యారెక్టర్ రైటింగ్. వేర్ ఆఫ్ వాటర్లో కొన్ని క్యారెక్టర్స్ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆ మిస్ అయిన క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ ఇందులో బాగా రాసుకున్నారు. నెగటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్లీ ప్రెడిక్టబుల్ అవతార్ ఫార్ములా. ఓవరాల్ స్టోరీ స్ట్రక్చర్ చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది. సేమ్ అవతార్ 1 అండ్ వే ఆఫ్ వాటర్లో ఏ బీట్స్ ఉన్నాయో అవే ఉంటాయి. సో ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు నెక్స్ట్ ఏముంటుందో. నెక్స్ట్ ఇమోషనల్ ఇంపాక్ట్. చాలా క్యారెక్టర్స్కి క్లైమాక్స్లో క్లోజర్ ఇచ్చారు, బట్ అదే టైంలో టూ మచ్ యాక్షన్ సీన్స్ జరగడం వల్ల మనకి ఆ ఇంపాక్ట్ ఉండదు. నెక్స్ట్ లెంగ్త్. 3 hours 15 minutes లెంగ్త్ ఉంటుంది సినిమా. స్టోరీ పాయింట్ చాలా చిన్నది అవడం అండ్ ఇంత లెంగ్త్ పెట్టడం వల్ల సెకండ్ యాక్ట్లో మూవీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే విజువలీ స్టన్నింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. అండ్ టెక్నికల్ లెవెల్లో ఈ సినిమా మీద కంప్లైంట్ చేయడానికి స్కోప్ లేదు. కానీ పాత్ బ్రేకింగ్ ఫ్రెష్ అండ్ ఒరిజినాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న బిగ్ స్క్రీన్ మీద సినిమా చూసేయండి. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ టీమ్ మూవీస్ ఫర్ యూ.